అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీమాజం. నేను మీ వెంకటేష్ గారు. ఇప్పుడు సినిమా అనేది ఒక వినోదం మాత్రమే కాదు, ఆ సినిమాలో పాత్రలు మనల్ని రియల్ లైఫ్లో చాలా ఇన్స్పైర్ చేస్తాయి అన్నమాట. ఎట్లా ఇన్స్పైర్ చేస్తాయంటే, ఒక సినిమాలో ఇంత కష్టపడ్డాడు, వాడిని చూసి కూడా మనం కూడా ఇంత కష్టపడాలి అని కొన్ని సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. కొన్ని సినిమాలు చూస్తే ఇది కథ పద్ధతి, ఇది కథ వినయం అనే భావన కూడా మనలో కలుగుతుంది. కానీ అలాంటి సినిమాలో వేషాలు వేసుకునే వాళ్ళు, అలాంటి సినిమాలో పనిచేసే నటీనటులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు 10 మందికి ఇన్స్పైర్ చేసే ఇదిలో ఉంటారు. కానీ వాళ్ళు పబ్లిక్ మీటింగ్స్లోకి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ నాకు అవార్డు వచ్చింది, నాకు ఎన్టీఆర్ అవార్డు వచ్చింది, ఆ ఎన్టీఆర్ అవార్డుకి చప్పట్లు కొట్టకపోతే నువ్వు నిజంగా మనిషివి కాదు, నువ్వు నిజంగా ఇది కాదు అని చెప్పేసి మాట్లాడతారు. చప్పట్లు అడిగి కొట్టించుకుంటున్నావా అని చెప్పి అడిగితే దానికి నువ్వు చప్పట్లు కొట్టకపోతే నీకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు మాజీ మంత్రి రోజా గారి పైన ఈ మహానుభావుడు చేసే కామెంట్స్ ఒకసారి వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. నీకెందుకు, నేను కదా గుర్తున్నా. ఏంట్రా ఏంటి గొడవలా, కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే, కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే అండి చంపేస్తా, సైలెన్స్ ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చోవే కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే, అది ఒక మాజీ మంత్రిని పట్టుకొని దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే, నిన్ను హీరోయిన్ చేసింది కూడా మేమే అని చెప్పేసి మేమంటే ఎట్లా ఉంటుంది? నీ సినిమాలు రాజేంద్ర గజేంద్ర కూడా చేసింది మేమే అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ నీకు? ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ మంత్రి ఆవిడ, మాజీ మంత్రిని పట్టుకొని నువ్వు దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అని చెప్పేసి పబ్లిక్లో ఎట్లా మాట్లాడతావు నువ్వు? చెప్పు, రోజా గారిని మేమే హీరోయిన్ చేసిందని చెప్పేసి చెప్పు నువ్వు. అలీనైతే ఇంకా దారుణం, వాళ్ళు బయటికి ఇచ్చేస్తే బాగుండదులే అని చెప్పేసి అలీ గారు వీళ్ళందరూ కూడా ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలీని ఏం మాట్లాడారు మీరు? ఆ పదాలు ఉచ్చరించడం కూడా మాకు చాలా చండాలంగా ఉంటుంది. ఒక మీడియా ముందు, దీని ముందు మనం మాట్లాడడానికి మైక్ దొరికింది కదా అని చెప్పేసి మైక్ ఇచ్చేస్తే నేనే ఇచ్చేసుకోవాలని చెప్పేసి ఎందుకు వీటికి వెళ్ళిపోతారు మీరు? ఏది పడితే అది ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు రేపొద్దున ఏమనిపిస్తుంది? వీళ్ళక మనం ఓట్లేసింది, లేకపోతే మీరు అలా ఆడే మాటలు కానివ్వండి, ఇవి కానీ ఎలా ఉంటుంది జనాలకు, చూసే జనాలకి? ఏం రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పటికీ కూడా గారు అని పిలుస్తున్నాం మిమ్మల్ని. మీరు రాజేంద్ర గజేంద్ర సినిమాలో, లేకపోతే ఇంకోటి సినిమాలో ఆ ఒక్కటి అడుక్కో, వీటన్నిటిలో జనాలు ఆదరించబట్టి, జనాలు ఇది చేయబట్టి మీరు అప్పట్లో హీరో అయ్యారు, తర్వాత నటుడిగా ఇప్పుడు కొన్ని పాత్రల్లో కనిపిస్తున్నారు, చేస్తున్నారు. ఏంటి ఇవి? నోటికి అదుపు ఉండాలి కదా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా. అది ఇంకా సీరియస్గా తీసుకొని అసలు ఆ మాట ఏంటి? అలీ గారు అన్న మాట ఏంటి? మీరు నా మాట ఏంటి? పబ్లిక్లోనా, మైక్లోనా పెట్టి అరిచి చెప్పేది? ఈయనకనే కాదు, ఆ సినిమా మైకుల్లోకి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాజకీయ పార్టీల గురించి ప్రస్తావించడం. ఆయన ఏంటి, సుప్రీం మూవీ దగ్గర నుంచి మొన్న రీసెంట్గా వచ్చిన ఆయన పేరు రామ్ చరణ్ గారిది సినిమా, ఆ సినిమా వరకు కూడా సినిమాలని రాజకీయాల కోసం ఎట్లా వాడుతున్నారంటే అట్లా వాడుతున్నారు. ఎట్లా ఇచ్చేయాలంటే అది చేస్తున్నారు. సినిమా మీటింగ్లు అయిపోతున్నాయో, రాజకీయ మీటింగ్లు అయిపోతున్నాయో తెలియట్లేదు. ఏది పెడితే అది. మళ్ళీ దీన్ని రాజకీయాలకు ఎందుకు కంపేర్ చేస్తున్నావు అని చెప్పేసి మీకు రావచ్చు. వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. మొన్నటికి మొన్న భైరవ మూవీ డైరెక్టర్ కూడా ఏదో మాట్లాడాడు. లైలా సినిమాలో కూడా బాయ్కాట్ లైలా అని చెప్పేసి ట్రెండ్ చేశారు. అట్లుంటుంది వ్యవహారాలు. ఎవరికి వాళ్ళు వచ్చిన తర్వాత ఒకళ్ళ మనోభావాలు దెబ్బతినుకోకుండా మాట్లాడి, అందరికీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఎదుటివాడి మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అదొకటి గుర్తుపెట్టుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇట్లు టీమాచం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.